హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఉద్యోగాల జాతర త్వరలో 2000 గెజిటెడ్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్, ఆ తర్వాత 5000 పోస్టులతో డిఎస్సి. ఎస్సీ వర్గీకరణ వల్ల ఇంతకాలం ఆలస్యం, 2-3 రోజుల్లో బిల్లుపై గవర్నర్ సంతకం. సో రోస్టర్ పాయింట్స్ ఫిక్సింగ్పై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారని చెప్పేసి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఏంటంటే మనకు గత సంవత్సరం ఆగస్టులోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. బట్ ఈ ఎస్సీ వర్గీకరణ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పడంతో ఏమైందంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ కావాల్సిన సమయంలోనే ఈ జాబ్ క్యాలెండర్ అనేది బ్రేక్ అయింది. సో ఈ నేపథ్యంలో ఈ జాబ్ క్యాలెండర్ని రివైజ్ చేయడం, అంటే మళ్ళీ దాంట్లో కొత్త పోస్టులు యాడ్ చేయడమా, లేదంటే ఉన్నదానికి డేట్స్ చేయడమా అనేది ఏదో ఒకటైతే చేయడానికి ఇంకా కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. దానికి ఏంటంటే ముఖ్యంగా ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేది ఫిక్స్ అయిన తర్వాతనే మనకు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఏదేమైనా కానీ కొంత ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మనకు జీపీఓకి సంబంధించి అంటే పాత విఆర్ఓ విఆర్ఏలకు వారి యొక్క నియామక ప్రక్రియ, వాళ్ళకు ఆప్షన్ ఇవ్వడము అవన్నీ స్టార్ట్ అయినాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, అది అంతా మన చేతిలో లేని అంశం. ఏంటంటే ఎన్ని పోస్టులు పడతాయి, ఎప్పుడు పడతాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, ఇవన్నీ మనకు తెలియని అంశాలు. మనం పట్టించుకోవద్దు. మనకు కావాల్సింది ఒక జాబ్ కాబట్టి మనం ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టాలి. సో ఇక్కడ చూడండి, మనకు గ్రూప్ 1, 2 కలిపి దాదాపు 1200 నుంచి 1500 వరకు మనకైతే ఖాళీలు ఉండే అవకాశం ఉంది. సో అంగన్వాడీలో 14,000 పైగా ఉన్నాయి. అదేవిధంగా ఈ జీపీఓలో ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ జీపీఓ గురించి గైడ్లైన్స్ ఇచ్చారు ఆల్రెడీ జాబ్ చేస్తున్న విఆర్ఓ విఆర్ఏలకు. సో వారికి పే స్కేల్ అయితే ఇస్తారు పాతది, కానీ సర్వీస్ ఇవ్వరు. కాబట్టి మళ్ళీ ఎన్నిసార్లు సర్వీస్ లాస్ కావాలి, ఇదంతా అవసరమా అన్నట్టు ఆల్రెడీ ఉన్న సర్వీస్ తోటే వారు కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకోటి వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ పాస్ కావాలి. కాబట్టి మనకి 4,500 కాస్త ఇంకో 1,000-1,500 కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇది తర్వాత ఎస్ఐ వచ్చేసి మనకు 800 నుంచి 1,000 వరకు పోస్టులు ఉంటాయి. కానిస్టేబుల్ 10,000 ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా డిఎస్సి 6,000 దాటే అవకాశం లేదు. 5,000 నుంచి 6,000 మధ్యన డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. సో డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే ఉండాలి. మీకు సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ పేపర్లో కావచ్చు, వార్తలు అనేవి వస్తూ ఉంటాయి. సో మనం చూసి వదిలేయాలి తప్ప వార్తకి రియాక్ట్ అయ్యి సో ఈరోజు రావని చెప్తే మనం ఆపేయడము, వస్తాయనగానే ఒకరోజు బాగా ఎనర్జీతో స్టార్ట్ చేయమట్లా కాకుండా మనం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలి. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 1,400 నుంచి 1,500 వరకు వేకెన్సీస్తో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సర్వేయర్, అదేవిధంగా జేఎల్డిఎల్, ఏఈ, ఏడబ్ల్యూ ఇలాంటి పోస్టులకు అన్నిటి కూడా మనకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి అభ్యర్థులందరూ ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉండాలి. కొంచెం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నోటిఫికేషన్ అనేది సడన్గా వస్తే తర్వాత మనకు సమయం ఉండదు. అవునా ఫ్రెండ్స్, ఇది మనకు ఉద్యోగాల జాతర పైన ఇదొక క్లారిటీ. సో ఎప్పుడు ఆ జాతర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మనం చెప్పలేము. ఎవరు చెప్పినా నమ్మే సిచ్యువేషన్ లేదు. బట్ మన చేతిలో ఉన్నది సమయము, ప్రిపరేషన్. కాబట్టి అదొక్కటే మనం చేయాలి. సో ఫ్రెండ్, నెక్స్ట్ మనము గ్రూప్ 2కి సంబంధించి సిలబస్ ఏముంది, ఇప్పుడు 2024లో జరిగిన గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ ఏ విధంగా ఉంది, దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, మనము కొత్త విధానంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా మనము అనలైజ్ చేసి మన ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్లాలనే అంశంతో కంప్లీట్ ఒక వీడియో అయితే నెక్స్ట్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.